ఓ పక్క పురిటి వేదన, మరో పక్క భర్త లేడు అని ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లి కుమిలిపోతున్న ఘటన అయితే చాలా బాధాకరం అని చెప్పొచ్చు. భార్యని రెండోసారి ప్రసవం కోసం అయితే నెల్లిమర్లలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి అప్పటి వరకు సరదాగా కబుర్లు చెప్పి వస్తాను అని చెప్పి బయటకు వచ్చిన భర్త మరి ఇంకా లేడు అని ఆ భార్యకి తెలియడంతో తను అక్కడికక్కడే కుప్పకూలిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఘటన విజయనగరం జిల్లా గుర్లా మండలం బెల్లానపేట గ్రామానికి చెందిన నరసింహులు 31 సంవత్సరాలు భార్యని హాస్పిటల్లో జాయిన్ చేసి మళ్ళీ వస్తానని చెప్పి వస్తుండగా కారు బైకు ఢీక్కున్న ఘటనలో అయితే నరసింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. తలకి బలమైన గాయమయ్యి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే మనం ప్రజెంట్ బెల్లానపేట నరసింహులు స్వగ్రామం వద్ద అయితే ఉన్నాము. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడదాము. తన తండ్రి పైడిరాజు అలాగే తల్లి రామకృష్ణమ్మ కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూలి పనులు చేసుకున్న వాళ్ళు, ఒక్కగానొక కొడుకు, 2 కూతుర్లు. కొడుకే మాకు ఆధారం అనుకున్న ఆ తల్లిదండ్రులకి కొడుకు కూడా ఇంక లేడు అనే ఆ మాటను కూడా వాళ్ళు ఇంకా జీర్ణించుకోలేని పరిస్థితి. ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులతో అయితే మనం మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దిక్కునే దేవుడు వైపు భగవంతుడు రాసుకోరు అక్కడ చేసినాడు. నా పిల్లడికి ఎటు దిక్కు, నాకు ఎటు దిక్కు, నాయమ్మ ఏడుతాను. ఎంత బయటనే వెళ్ళాము తో పాటు అయితే నరసింహులు తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడదాం వాళ్ళతోని. ఎందుకంటే అతని భార్య అయితే నిండు సూలాలన్నమాట. ఇప్పుడు పెయిన్స్ రావడం వల్ల జస్ట్ ఇప్పుడే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది? అమ్మ హాస్పిటల్కి భార్యని తీసుకెళ్ళాడు, ప్రెగ్నెంట్. తీసుకెళ్ళి జాయిన్ చేసేసి ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళి కొద్దిగా అన్నం ఇచ్చి వెళ్ళిపోతాను. వెళ్ళి అన్నం ఇచ్చేసి తిరిగి అటు నుంచి వచ్చేస్తాడు. ఈ బాబు ఇంటికాడ ఉండి ఏడుస్తాడు అని తిరిగి వచ్చేస్తాడు. ఆ వస్తుండగా మధ్యదారిలోనేమో మూగి జాన్సన్ దానిపాటను దిగిపోయి 9 కాడ ఆ కారుడేమో గుద్దీశాడు. కారు గుద్దీసి మరి అంటున్న పార్ట్లోనే చచ్చిపోయాడు. పార్ట్లోనే చచ్చిపోతే అప్పుడు అక్కడ ఎవరో 50 చూసి ఎవరో కుర్రలు కాదు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే మేము వెళ్ళాము. రాత్రి ఏడ్చుకొని వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోంటారు. కడుపు కోత కూర్చోడు. నా కోడలు ఎండు మొమ్మంట మూసాయి. నా మనోడు ఏ దిక్కు, నానే దిక్కు నాకు తెలియదమ్మా. నా పేరుంటే నేను 2 కూతుళ్ళు ఉన్నారు. ఎలా బతుకులు ఎలా ఉండరు. ఇక్కడే కొడుకమ్మా. ఒకే ఎటు దిక్కు లేదు. మమ్మల్ని ఎలా కాపాడుతావా బాబు? ఒక ఫోన్ చేసినా రాలేదు. పైవాడుగా కార్ డ్రైవర్ని పంపాడు కానీ అతను రానేదా. ముఖం ఏంటో మంచి ఏటో మాకు తెలియదు. ఒకే దారికి పెడతారు ఏడు తెలియదమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చామమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. మరి ఏటో అంటారో ఏం పడి పెడతారో మాకు తెలియదు. నా కొడుకు ముసలోడు కాదు, మొడగోడు కాదు. 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందమ్మ పెళ్ళి అయ్యి దగ్గర కాదు. వ్యవసాయం కూలికి వెళ్ళడమేనమ్మా. మరి లేదు కూలి బతుక. ఆ బాబు నాన్న కావాలని ఇలా చేయి పట్టుకొని ఆ కూలికి నారికి వెళ్ళి తీసుకుంటా. మాకు లేదు ఆస్కారం. మరి ఏమైనా మీరే ఆస్కారం పెట్ట. ఆ బాబు కళ్ళు పడుకున్న ఆపరేషన్ అయింది. నాకు పెద్ద ఆపరేషన్ అయినాడు. ఎలా పెంచుతాం? దిక్కునే దేవుడు వైపు భగవంతుడు రాసుకోరు అక్కడ చేసినాడు. ఏ పడి పెడతారో అలాగా నాన్నో అలవటించుకుంటాను. అలా బుదిరించుకుంటాను. తల్లి ఏడు చేస్తారు మీ తల్లి. ఏడితే పిల్ల ఎట్ అయిపోద్దాం. గర్భిణీతో ఉన్నది అది కొండ గోలు పెట్టాడు, గోలు పెడుతుంది. అది ఎక్కడ ఎట్ అయిపోద్ది, ఊపిరి ఎట్టని బాధతో ఉన్నాం. నోరు ఎత్తనే కంటే ఏడుస్తున్నాను. తెల్లవారు ఏడ్చాను, నిన్నాళ్ళు ఏడ్చాను. నా పోయలు గొంగలు రాయేసి కొట్టాడు. నా కొడుకు అప్పుడు వస్తాడు. ఇది తిందే చూస్తాను. నా కొడుకు ఆటో నడుపుతాడు కదా మీ అబ్బాయి. ఆటో నడిపేవాడు. ఆటో నడిపేవాడమ్మా. మరి టాస్కర్ మీద ఆటో మీద వచ్చాడు. వస్తే 300 వచ్చేది, లేకపోతే లేదు. కొత్తనే వెళ్ళిపోచ్చేవాడు. ఉన్నాడు వచ్చేది నేను. నా నాన్న కావాలి నాకు నాన్న ఇచ్చి ఆటో కాడ ఉన్నాడు రాయే, కళ్ళం కాడ ఉన్నాడు రాయే అని ఏడుస్తాను. అది బెక్కే నా కోవులు తోడున్నారు, నా పక్కన ఊళ్ళు ఉంటారు, నా కోవులు పడుకుంటారు. నా పిల్లడికి ఎటు దిక్కు, నాకు ఎటు దిక్కు, నాయమ్మ ఏడుస్తాను.
ఎంత బెట్టమెళ్ళాము అంత కారోడు మాత్రం అడ్రస్ అడ్రస్ లేదమ్మా, రాలేదమ్మా. ఇంత జనం ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చి చెప్పారు కానీ ఇలా ఉన్నది మంచిగా ఏడు చేసుకుంటారు చేసుకోండి అని అన్నాడు. పడిపోయిన తర్వాత మీకు ఎవరు కబురు చెప్పారు? ఇలా గుద్దేసిన వెంటనే ఎవరు చెప్పారు? కబురు అంతా మా పక్కూలు ఉన్నాయి కదా, ఆ పక్కూరులో చూసి ఒరే ఎవడు పలానా ఉన్నాడు రా ఇక్కడ పడిపోను అనేసి వాళ్ళు ఇంకా మరి పనులు ఈ ఊళ్ళో నువ్వులు కుర్రోలు వెళ్తే వాళ్ళకి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు ఇలాగ మీ అబ్బాయి ఏమో ఇలాగ అయిపోండట ఫోన్ చేశారు అక్కడ ఉప్పరపేటలో అనేసి అంతా అప్పుడు మేము ఏడ్చుకొని వెళ్ళాము. అదేమో మా వాళ్ళు ఇచ్చి పోలీసులు స్టేషన్ తీసి ఆడ పోసకత్వం ఆటమన్నా ఆ సవారు చేసుకొని ఆ భార్యని ఆ తల్లిదండ్రిని ఆ పిల్లల్ని చూసుకుంటాడు. ఆడ ఆస్కరమ్మనే ఉన్నారు, ఆడ ఆస్కరమ్మనే బతుకుతాండ్రు. వాళ్ళకి ఇప్పుడు ఏ దిక్కునేదో ఏ దేవుడు తోడవుతాడు. వాళ్ళు ఏడుచుకొని ఉన్నారు. ఆ భార్య ప్రెగ్నెంట్, అతనికి బాగోలేదు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. హాస్పిటల్ దాన్ని నెట్టేసి కొడుకుని తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికాడ కొడుకుని నెట్టేసి మళ్ళీ క్యారేజ్ పెట్టుకొని ఆ భార్య అక్కడికి వెళ్ళాడు. ఆ క్యారేజ్ ఇచ్చేసి ఆ మళ్ళీ తిరిగి ఆ కొడుకు ఇంటికాడ ఉండిపోండి బెగిలి పదడనేసి ఇంటికి తిరిగి వస్తాండు. ఇంటికి తిరిగి వస్తుండగా ఆ దేవుడు గాచారంగా జరిపినాడు. కారు వచ్చింది, అటు నుండి పిల్లల్ని చూడడానికి వస్తాండు. ఆ కారు ఏమో గుద్దేసింది, అక్కడ పాటలోనే చచ్చిపోండు. ఆ పిల్లల్ని మా తల్లిదండ్రినే చూడలేదు. అక్కడ ఉన్నోళ్ళు సైడ్లు అంటున్నోళ్ళు చూసి ఫోన్లు చేసి ఇంటికి కౌరు అందిస్తే అప్పుడు అప్పుడేమో తల్లిదండ్రులు చూసుకుండ్రు. చూసి ఏడిసినాడు. ఏడిసి ఆ బాడీని అలాగే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండ్రు, పెద్ద హాస్పిటల్కి. ఈ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసారు. వాళ్ళకి ఏ దిక్కు లేదు, ఏ ఆస్కారం లేదు. మరి ఏడు చూస్తారో మీదే దయ. వెళ్ళిపోండి ఆడే ముందు కేసు పెట్టేసి వెళ్ళిపోండి కానీ మరి ఎంత మా ఫోన్లు చేయనా రాలేదు. అప్పుడు స్టేషన్కి వెళ్ళి మేమే ఎఫ్ఐఆర్ ఇచ్చాం. ఎఫ్ఐఆర్ ఇచ్చినా సరే పోలీసులు ఫోన్లు చేయనా రాలేదు. మరి రాలేదు. అప్పుడు మా హాస్పిటల్కి వెళ్ళి ఆ బాడీని చెక్ చేయించుకొని ఏదో పోస్ట్ మార్టం చేసుకొని మళ్ళీ ఆ బాడీని తెచ్చుకున్నాం కానీ మరి అది రాలేదు. మరి పట్టించుకోలేదు. అది అలా ఫోన్ల ద్వారాగే పోలీసులతో మాట్లాడుకోండి కానీ మాకు మాత్రం కంటికి కనబడలేదు. పోలీసులు ఎఫ్ఐఆర్ రాసిస్తాము పడనేదో అనేసేమో వెళ్ళిపోండి అని మమ్మల్ని కేసు పెట్టిమారు కానీ మరి మా బాబు కేసు పెట్టి వాళ్ళు కేసు పెట్టిమారు కానీ పోనీలాగా చేస్తాం మరి వాళ్ళు కేసు పెట్టుకొని మాకు తెలియదు. దాని మీద ఏంటంటే తెల్లని వెళ్తే ఊరు కుటుంబంలో బయలుదేరితే వాళ్ళు ఊరు కూడా మమ్మల్ని ఆదరించలేదు. మీరు కేసు పెట్టుకుని చెప్పారు అంతే. ఆ కేసు పెట్టుకుని రిపోర్ట్ రాసుకుని మొత్తం పోలీసు రిపోర్ట్ ఇచ్చాం. మనిషి అక్కడ పడిపోయిన మనిషి ముగ్గిసి తన వెళ్ళి మనం కంప్లీట్ రాసుకున్నారు. తనకు భయ్యనాకన్నా మా పరిస్థితి వచ్చింది. తెలీదు, మా కేసు చెప్పలేదు. తెలీదు లాయర్ని పెట్టుకున్నారు, కేసు పెట్టుకున్నారు, ఎటు తెలియదు. కంప్లీట్ రాసి వెళ్ళిపోరు. ఇలా జరిగింది అనుకుని అయిపోరు అంతే. మనకైతే ఎటు తెలియదు. ఆ అమ్మాయి ఇద్దరు ఆల్రెడీగా అమ్మాయి బాబు ఉన్నాడు, 2 సంవత్సరాల బాబు. ఆ అమ్మాయి ప్రశ్నించే టైంలో ఉంది కానీ సమాధానం చెప్పలేంతే. వాళ్ళు చూస్తేనే మన గుండె తరుక్కుపోతుంది. వాళ్ళకి చాలా అన్యాయం జరిగింది. వాళ్ళకి న్యాయం జరగడం మా అందరి కోరిక. దాని తరపున ఏది జరిగినా ఆ అబ్బాయికి ఒక మాట కూడా ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ ఆవిడకి కానీ ఒక్క మాట అని చెప్పకుండా అలా జరగడం వల్ల చాలా మాకు ఆందోళనకే ఇది అయిపోయినాం మనం. అందువల్ల ఏంటంటే ఆ పాపకి వాళ్ళ ఆవిడకి ఆదికిను ఆ పిల్లలకి ఏదైనా న్యాయం జరగాలని మేము కోరుకుంటాం అంతే. అంతకుమించి మేము ఇంకేటి చెప్పాలి. అలాగ వచ్చి ఢీ కొట్టిందో మరి తెలియదు కానీ స్పాట్ డెడ్ అయిపోవడం వల్ల మా జీర్ణించుకుని అబ్బాయి సహని కనీసం వాళ్ళ తల్లిదండ్రులతో కూడా ఆ ఇల్లటికి ఒక మాట చెప్పిన ఈ మంచి లాస్ట్ మాట చిన్న మాట అయినా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పలేదని వాళ్ళ నాన్న అలాగా అక్కడికక్కడ చనిపోవడం వల్ల అక్కడ రోడ్డు మీద అలాగా సాగుపడిపోండి వాళ్ళ నాన్న కూడా ఒక మాట కూడా చెప్పడం వల్ల వాళ్ళు ఎంత కాసి పెంచి ఎంత పెద్ద చేసి అందించిన టైం అప్పుడు వాళ్ళ పిల్లల్ని చూసుకున్న టైం అప్పుడు వాళ్ళందరిని వదిలిసి వెళ్ళిపోవడం వల్ల వీళ్ళందరూ నేను నాకు చెప్పపోయి నాకు వీళ్ళకి అయిపోయి వెళ్ళాడు. ఆ కారు అతను కూడా మాకు అక్కడ కనిపించకుండా వెళ్ళిపోవడం వల్ల మేము అక్కడికక్కడ ఏడ్ చేయాలి అక్కడికి వెళ్ళి అందరం వల్ల ఆ శవాన్ని చూసి మేము అక్కడ పడ్డాం తెప్పించుకొని ఎవరితో చెప్పుకోవాలో తెలియదు.
అలాగా అబ్బాయికి న్యాయం జరగాలని మనం కోరుకుంటాం మేడం. అతను కనీసం చూడలేదు, వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే. ఏం చేస్తూ ఉంటారు ఏమో తెలిసిందా? డాక్టర్ చేస్తాడు, డాక్టర్ మిమ్స్లో చేస్తాడంట. కనీసం ఇప్పటికి వచ్చి అతను ఎలా అంటే ఇప్పుడు ఎలాగైంది ఏంటి పర్మిషన్ కూడా ఇచ్చేయలేదండి అసలు. ఒక డాక్టర్ అయి ఉండి గుద్దగానే ఒక వ్యక్తి పడిపోతే కనీసం చెక్ చేయలేదు కూడా. అక్కడ నుంచి మాకు తెలిసిన రిలేటివ్స్ అక్కడ ఏదో మా తెలిసిన వ్యక్తి అక్కడ చూసారు అంతే. అంతేగాని కారు గుద్దేసిన తర్వాత పునః ఆ అబ్బాయి ఫోన్ లేకపోతే పర్సన్ ఉంటుంది కదా, తీసి ఆ ఫోటో చూసో లేకపోతే ఇన్ఫర్మేషన్ చేయడము, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికో చెప్పడం చేయకుండా కారు గుద్దినంటనే అక్కడ ఎప్పుడైతే బ్లాక్ గుద్దేసి వెళ్ళిపోతుందేమో కారు ఢీ కొట్టగానే ఓపెన్ అయిపోతుంది కదా మేడం. ఓపెన్ అయిపోవడం వల్ల కారు బ్లాక్ అయిపోవడం వల్ల అక్కడ తాళాలు కూడా వదిలేసి అక్కడికక్కడ అతను వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం తప్పించుకొని అక్కడికి గుద్దేశాం కదా, ఇక్కడ బాడీ ఎక్కడికక్కడ చనిపోయిన కదా అబ్బాయికి ఎవరు ఇన్ఫర్మేషన్ చేద్దాం ఎవరనేది ఈ వ్యక్తి చనిపోయారనే సంగతి అతనికి ఎవరు తెలియదు చెప్పలేదు. కదా. అక్కడ డాక్టర్ అయి ఉండి ఒక ప్రాణాలు ఒక విషయం చెప్పలేదు, వేరే ఒక నిమిషం. చూసి ఫోన్ చేసినంత వరకు మాకు తెలియదు. బైక్ని ఢీ కొట్టగానే ఆ కార్లో ఉన్న వ్యక్తి అయితే ఓ డాక్టర్ అయి ఉండి కూడా మనుషుల ప్రాణాలు కాపాడవలసిన డాక్టర్ ఓ వ్యక్తి ఇలా పడిపోగానే బండి మీద నుంచి అసలు అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా పోనీ ఒకసారి చెక్ చేద్దాము అంటే పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉండి ఆ వ్యక్తిని కనీసం గమనించకుండా వెంటనే వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కంప్లైంట్ ఇవ్వటము, తన సేఫ్టీ చూసుకొని వీళ్ళందరూ కూడా అదే బాధపడుతున్నారు. యువత వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అబ్బాయి అక్కడ ఉంటే అతను వెళ్ళి ముందుకెళ్ళి కేసు పెట్టారంటే చూడండి మేడం, తన సేఫ్టీ చూసుకోండి. కానీ ఈ అబ్బాయి జీవితం పోయిందని ఆలోచించలేదు మేడం. కనీసం ఒక ఇన్ఫర్మేషన్ అయినా ఆ అబ్బాయి ఫోన్ తీసే ఫోన్ లాస్ట్ నెంబర్కి ఫోన్ చేసి ఎవరితో ఇన్ఫర్మేషన్ చేసి లేదా ఆ పర్స్ ఏది ఉంటుంది ఆ ఫోటో చూసి అక్కడ ఉన్న చుట్టుపక్కల షాపులు గట్రా ఉన్నాయి వాళ్ళకైనా తెలియజేయలేదు మేడం, ఎవరి అబ్బాయి అని తెలియజేయలేదు. తల్లిదండ్రుల ఆవేదన అనమాట. ఒక్కగానొక్క కొడుకు, 2 కూతుర్లు. ఈ తండ్రి మన పైడితల్లి గారు అయితే చాలా రోధిస్తున్నారు. అంటే నిన్న స్పాట్లో కొడుకు అక్కడే మృతి చెందడంతో అక్కడే కుప్పకూలిపోయారు. ఈయన అక్కడ రోధిస్తున్న తీరు కావచ్చు, ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, ఊర్లో గ్రామస్తులు కావచ్చు, అందరూ కూడా రోధిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు కూలి పనులు చేసుకున్న వాళ్ళు. కొడుకు కూడా ఒక్కగానొక్క కొడుకు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పోస్పాట్ డ్రైవర్కి చెందిన దేవి అనే అమ్మాయితో అయితే వివాహం 3 ఏళ్ల క్రితం అయింది. వీళ్ళకి చూసుకుంటే ఇప్పుడు 2 ఏళ్ల కొడుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ తను నిండు గర్భిణి అనమాట. ఈ నెల 5వ తారీఖున డెలివరీ డేటు డాక్టర్లు ఇవ్వడంతో నెల్లిమర్లను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి మళ్ళీ ఇంటికి వచ్చి కొడుకుని దించేసి క్యారేజ్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వస్తుండగా అయితే ఈ ప్రమాదం అయితే జరిగింది. మొయిదా నారాయణపురం జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ కారు అయితే ఈ బైక్ని అయితే ఢీ కొట్టడం జరిగింది. అక్కడికక్కడే మృతి చెందడం అయితే నరసింహులు అయితే మృతి చెందడం జరిగింది. 31 సంవత్సరాలు చిన్న వయసు, ఇంకా చిన్న పిల్లోడు ఉన్నాడు. ఈ తల్లిదండ్రులు చూస్తే వృద్ధులు అనమాట. వీళ్ళు కూడా కొడుకు మీదే ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు. ఇప్పుడు చెట్టంత కొడుకు చనిపోవడంతో మేము ఎలా బ్రతకాలి అని చెప్పి వీళ్ళు రోధిస్తున్న తీరైతే నిజంగా వర్ణాతీతం అని చెప్పొచ్చు. ఈయనైతే నిన్న అక్కడ స్పాట్లోని ఈయన కుప్పకూలిపోయిన పరిస్థితి, అక్కడ ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు ఈ బాబు ఏమో చిన్న బాబు మనం చూసుకుంటే నాన్న దగ్గరికి వెళ్దాము అని అడుగుతుంటే వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే చిన్న పిల్లోడు, తను కూడా దేవి కూడా చిన్న అమ్మాయి. ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు. మళ్ళీ తను కూడా నాకు దిక్కెవరు అంటూ కూడా తనేమైపోతుందో నిండు చూడాలి, తనేమైపోతుందో అని కూడా వీళ్ళందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. పోనీ కొడుకు కోల్పోయాడు, ఇంకా కొడుకుని వీళ్ళలో చూసుకొని మేము బ్రతకాలి అనే విధంగా ఉంది. ఏదైనా సరే కారు డ్రైవర్ అయితే అక్కడ గుద్దగానే పారిపోవడం జరిగింది. తనే కేసు పెట్టి, విచిత్రం ఏంటంటే తనే కేసు పెట్టి మళ్ళీ ఏమైందో కూడా అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి, తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, అతను చనిపోయి ఉన్నాడా బ్రతుకున్నాడా అని కూడా చూడలేదు. వెంటనే పారిపోయి అతనే కేసు పెట్టాడు. మరి ఏ విధంగా పెట్టాడు అన్నది మరి పోలీసులు కూడా చెప్పాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. అలానే వీళ్ళు అంటే వృద్ధులు కాబట్టి వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలని అయితే మన సుమన్ టీవీని కూడా వీళ్ళు వేడుకోవడం అయితే జరుగుతుంది. మనం కూడా ఆశిస్తున్నాము వీళ్ళకి న్యాయం జరగాలి. కొడుకు పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్న ఈ తల్లిదండ్రులకి ఏదో మన ఛానల్ ద్వారా న్యాయం చేయాలని అయితే ఆశిస్తూ సీమ, సుమన్ టీవీ, విజయనగరం.